దక్షిణ కొంకణ్ గోవా తీరానికి ఆనుకొని తూర్పు అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. దీని మీదుగా ఒక ద్రోణి తెలంగాణ వరకు వ్యాపించడంతో కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డ్యూటీ ఆఫీసర్ సుధావల్లి తెలిపారు. అలాగే ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని, ఆ సమయంలో తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వివరించారు. మిగిలిన చోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని అన్నారు. గడిచిన 24 గంటల్లో అమరావతిలో 9, పొదిలిలో 7, మాచర్లలో 6, మచిలీపట్నం, జంగమహేశ్వరం, విశాఖలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని తెలిపారు. దక్షిణ కొంకణ్ గోవా కోస్ట్లను ఆనుకుని ఉన్న అరేబియా, ఈస్ట్ అరేబియా సముద్రం మీద ఒక లో ప్రెషర్ ఏరియా ఉంది. దాని నుండి ఏర్పడిన ద్రోణి తెలంగాణ వరకు వ్యాపించి ఉంది. వాటి ప్రభావంతో మనకి కోస్తాలో అక్కడక్కడ జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు పడే జిల్లాలు ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, కృష్ణా. ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీ, ఉరుములతో కూడిన జల్లులు పడేటప్పుడు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఆ జిల్లాలు ఏంటంటే ప్రకాశము, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కృష్ణా. వీటి మీద 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉంది. మిగతా చోట్ల 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా మనకి రికార్డ్ అయిన హయ్యెస్ట్ గడిచిన 24 గంటల్లో మనకి రికార్డ్ అయిన హయ్యెస్ట్ రైన్ఫాల్స్ అమరావతిలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పొదిలిలో 7 సెంటీమీటర్ల రైన్ఫాల్ రికార్డ్ అయింది. మాచర్లలో 6 సెంటీమీటర్లు, విశాఖపట్నం, మచిలీపట్నం, జంగమహేశ్వరపురంలో 5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది.